అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దారుణమైన విషయం, శాసన మండలిలో కూడా వాళ్ళు ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం, దానికి కూడా సమాధానం చెప్పడానికి మా మంత్రులు రెడీగా ఉన్నా సమాధానం ఈయన ఓపిక లేక వాకౌట్లు చేయటం వాళ్ళు చేసే పద్ధతి. అది మాట్లాడితే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పంగా అదే నిజమైపోయిద్ది అనే ఆలోచన విధానంతో వైసీపీ ఉంది. ఇది కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రాకపోవడానికి అందరికీ కారణం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు. అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మీరు బావిలో దూకండి అని చెప్పి మాట్లాడటం, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేం కాదు దూకాల్సింది, సంక్షేమం చేసేవాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు, బడుగు బలహీన వర్గాల్ని హక్కున చేర్చుకున్న వాళ్ళని, వాళ్ళ జీవిత విధానాన్ని మార్చే నాయకులు బావిలో దూకక్కల. మీరు దూకాలి బావిలో. 3 రాజధానుల పేరుతో రాజధానియే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి. లిక్కర్ కుంభకోణం గురించి మీరు బావిలో దూకాలి. బడుగు బలహీన వర్గాల్ని అత్యంత నీచంగా చూస్తూ హత్యలు చేసిన మీరు బావిలో దూకాలి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని మీరు కనీసం సస్పెండ్ కూడా చేయకుండా డోర్ డెలివరీ చేసినందుకు మీరు బావిలో దూకాలి. బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్ను నొక్కి పచ్చి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యనందుకు మీరు బావిలో దూకాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. మీ హయాంలో 30,000 మంది ఆడవాళ్ళు కిడ్నాప్ అయితే వాళ్ళ జాడ ఏంటో కూడా మీరు చెప్పలేని విధానంలో ఉన్నందుకు మీరు బావిలో దూకాలి. అంతేగాని ఈరోజు మీరు 11 లక్షల కోట్లు అప్పు చేసి మెదలకుండా కూర్చుంటే ఈరోజు ఆ అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ పథకాలు అవలంబిస్తూ, సూపర్ 6 హామీలను అవలంబిస్తూ 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ, పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్లేదాకా చేస్తూ, రాజధాని మీద ముందడుగు వేస్తూ, 20 లక్షల ఉద్యోగాల కల్పనలో నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమిస్తూ, మెగా డిఎస్సి 16,000 మందికి టీచర్ పోస్టులు ఇస్తూ, ఎడ్యుకేషన్కి ఒక పర్థం తీసుకొచ్చే మంత్రిగా నారా లోకేష్ గారు, అలాగే ఇతర మంత్రులు అందరూ కూడా శ్రమిస్తూ ఉంటే ఈరోజు మీరు అక్కడ దూకండి ఇక్కడ దూకండి అని మాట్లాడతారా? మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? పరిపాలన అంటే ఏంటో తెలుసా? వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి ఎగ్గొట్టేసి ఆ నెపం మా మీద నెట్టేసేసి నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ చెంచాగాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది? ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా? ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్గా అన్న గెలిచారా? ప్రజా సమస్యల గురించి మీకు ఏం తెలుసు? సలహాదారు పోస్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.